మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే కార్తిక్ ఇక కిచెన్లోకి అయితే వెళ్తారు. ఇక కార్తిక్ ఏంటి ఏం చేస్తున్నావు మరదలా అని అనగానే, బావా అందరికీ పాయసం చేస్తున్నాను. నా చేతి పాయసం అంటే నాన్నకి అమ్మకి అలాగే తాతకి చాలా ఇష్టం కదా. అవునవును, ఇప్పుడు నువ్వు సీఈఓ అయ్యో, మరి సెలబ్రేషన్ మామూలుగా ఉంటే ఎలా? నువ్వు త్వరగా పాయసం చేయి. అలాగే నేను వెళ్ళి సూరజ్ బ్రదర్ని కూడా ఒకసారి ఇంటికి రమ్మని చెప్తాను. అవును బావా, ఈరోజు నేను సీఈఓ అయ్యానంటే దానికి కారణం సూరజ్ హెల్ప్ చేయకపోతే నిజంగా నేను ఈరోజు సీఈఓ అయ్యేదాన్ని కాదు. లేదు దీపా, నీ టాలెంట్కి నువ్వు సీఈఓ అయ్యే తెలివితేటలు ఉన్నాయి, కానీ పక్క వాళ్ళ మోసాన్ని నువ్వు పసిగట్లు. సూరజ్ అలా కాదు, తన తెలివితో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాడు. అది నీకు సూరజ్కి ఉన్న తేడా. సరే నేను వెళ్ళి బ్రదర్ని తీసుకొస్తానుండు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక సూరజ్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలోకి సూరజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెన్ని చెప్పు, నేను మాత్రం విననంటే వినను. నేను ఎట్టి పరిస్థితిలోనూ అక్కడికి రాను అని ఫోన్ మాట్లాడుతూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కార్తీక్ ఉంటాడు. బ్రదర్ నువ్వా అని అనగానే, ఏంటి బ్రదర్ ఎవరితోనో గట్టిగానే వాదన పెట్టుకుంటున్నావు? ఎవరు? నీకు కావాల్సిన వారా లేదంటే నీ రక్త సంబంధికులా? ఏంటి బ్రదర్ మాట్లాడవే అని అనగానే, సారీ బ్రదర్, కొంచెం ఈ విషయం మాత్రం పర్సనల్. సరే బ్రదర్, నీ పర్సనల్ విషయాల్లో నేను అస్సలు జోక్యం చేసుకోను, కానీ నీతో ఒక విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. చెప్పండి బ్రదర్. చూడు సూరజ్ బ్రదర్, నీకు తాత కంపెనీలో పనిచేయడం ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నీలాంటి వాళ్ళు ఉంటేనే ఆ కంపెనీ ముందుకు వెళ్తుంది. నువ్వు ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక స్టేటస్ ఉంది, నీకంటూ ఒక పొజిషన్ ఉంది. అందుకే తాత నిన్ను కంపెనీ నుంచి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. నా మాట కాదనవని నీతో మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. బ్రదర్, మీ మాటలు అలాగే మీరు చూపించే ప్రేమాభిమానం చూసి నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. కాకపోతే బ్రదర్, నీకు ఇంకేదైనా ఆలోచనలు ఉంటే అవన్నీ పక్కన పెట్టు. ఇక జోష్న సంగతి అంటావా? తాత చెప్పాడు కదా, రేపు జోష్న గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని. ఖచ్చితంగా అది అందరికీ అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి నువ్వు జోష్న గురించి కూడా వదిలే. అలాగే దీప అందరి కోసం పాయసం రెడీ చేస్తుంది. నువ్వు కూడా రా బ్రదర్, పాయసం తిని వెళ్దువా అని చెప్పేసి అనగానే సూరజ్, సరే బ్రదర్ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సూరజ్, అంటే బ్రదర్ నా మాటలు వినలేదన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కార్తీక్, బ్రదర్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎవరితోనో గొడవ పడుతున్నాడు. ఎవరై ఉంటారు? తన పర్సనల్ విషయాలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా షేర్ చేయలేదు. సరేలే నాకెందుకు అని కార్తీక్ కూడా అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీప అందరి కోసం పాయసం అయితే చేసి తీసుకొస్తుంది. ఇక సూరజ్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. సూరజ్కి కూడా పాయసం ఇస్తుంది. ఇక అందరూ పాయసం తీసుకుంటే, అవును పారు ఏంటి ఇంకా రాలేదు? పారు అని కార్తీక్ పిలవగానే పారిజాతం మొత్తం గెటప్ చేంజ్ చేసుకొని అక్కడికి వస్తుంది. అది చూసిన దశరథ అలాగే సుమిత్ర షాక్ అవుతారు. ఇక సుమిత్ర, అత్తయ్య గారు మీరేంటి ఎప్పుడు ఫ్యాషన్ షోకి రెడీ అయినట్టు నిండుగా పట్టు చీరతో రెడీ అవుతారు, అలాంటిది మీరు అని వెనకాలనే, అంటే సుమిత్ర, అది నేను దీక్ష చేస్తున్నాను సుమిత్ర. ఆ దీక్షకే 4 రోజుల పాటు ఇలాగే ఉండాలి. అవునా అత్తయ్య గారు, కానీ ఇంత సడన్గా దీక్ష ఎందుకు చేస్తున్నారు? అదే అత్త, దీప సీఈఓ అవ్వాలని పారు మొక్కుకుందంట, దానికోసమే ఈ దీక్ష అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, అవునవును వాడు కరెక్ట్గానే చెప్పాడు సుమిత్ర, దీప సీఈఓ అవ్వాలని దీక్ష చేస్తానని మొక్కుకున్నాను. అందుకే అత్తయ్య గారు, మీకు దీప అంటే చాలా ప్రేమ కదా, మీరు ఈ మధ్య చాలా మారారు. ఇదివరకు జోష్న మీద ప్రేమ చూపించేవారు, ఇప్పుడు జోష్నని కాదని దీపం మీద ప్రేమను చూపిస్తున్నారు. నమ్మలేకపోతున్నాను సుమిత్ర, కొన్నిసార్లు చూసే వాటిని నమ్మాలి అని వెనకాలనే, సరే పారిజాతం గారు ఇదిగోండి పాయసం తీసుకోండి అని వెనకాలనే అప్పుడే శివనారాయణ, అమ్మ దీప, పారిజాతం దీక్ష చేస్తున్న విషయాన్ని మర్చిపోయి పాయసం ఇస్తున్నావా అంటే, పెద్దయ్య గారు చూడమ్మా, పారిజాతం ఇప్పుడు ఒక్క పూటే భోజనం చేస్తుంది, ఒంటిపూట భోజనం. ఇక మిగతా టైంలో ఇలాంటివేమీ కూడా తినదు. ఏం పారిజాతం, దీక్షలో ఉండవలసిన రూల్స్ ఇవే కదా? అవునండి, అవునవును, నాకొద్దు దీప, మీరందరూ తినండి, మీరందరూ తింటే నా కడుపు నిండిపోయినట్టే అని వెనకాలనే ఇక కార్తీక్, పెద్ద మేడం ఏంటి ఇంకా కిందకి రాలేదు అని వెనకాలనే, బావా జోష్నకి నేను తీసుకెళ్ళి ఇస్తాలే అని చెప్పేసి దీప పాయసం తీసుకొని పైకి వెళ్తుంది. ఇక జోష్నకి మాత్రం పరువంతా పోవడంతో చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే దీప, ఏంటి సీఈఓ అవ్వలేదని ఫీల్ అవుతున్నావా? ఇదిగో పాయసం తిను. ఏయ్
ఎంత ధైర్యం ఉంటే డైరెక్ట్గా నా రూమ్లోకే వస్తావా? ఏంటి ధైర్యం ఉండేది? ఇది నా ఇల్లు. నేను ఇష్టం వచ్చినప్పుడు నాకు నచ్చిన దగ్గరికి వెళ్తాను. పగటి పుట్టే కలలు కంటున్నావా దీపా? కలలు కాదే, జరిగేదే చెప్తున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను, కంపెనీ సీఈఓ నేనే అవుతానని. అలాగే మా అమ్మ, మా నాన్న, మా తాతకి నేనే తన కూతుర్నని తెలిసేలా చేస్తానని. కొన్ని రోజులు మాత్రమే నువ్వు ఈ ఇంటి వారసురాలుగా గుర్తింపు పొందేది. దీపా, నన్ను రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టడం కాదు, జరిగేది అదే. చూడు, నువ్వెన్ని చేసినా మా ఈ ఇంటికి వారసురాలు మాత్రం కాలేవు. అవును, కంపెనీకి సీఈఓ అవడం అంత ఈజీ కాదు. నువ్వు ఇంటి వారసురాలు అవటం. చూడవే వెర్రి బాగుల్దానా, సీఈఓ అవుతానని నువ్వు కళ్ళైనా ఊహించుకున్నావా? లేదు. అందుకే అడ్డమైన పనులన్నీ చేసి నేను గెలిచేలాగా నువ్వే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు. నువ్వు కానీ ఆ 10 లక్షల కాంట్రాక్టు రాంగుది ఇవ్వకపోతే నేను నా స్పెషల్ వంటలక్క తాళిని ఇలా పబ్లిక్కి తెలిసేలా చేసేదాన్ని కాదు. నా రెస్టారెంట్ని ప్రాఫిట్లోకి తీసుకెళ్లేదాన్ని కాదు. కాబట్టి నేను సీఈఓ అవడానికి అందుకు నువ్వే కారణం. అవును, అందుకే నీకోసం స్పెషల్గా పాయసం తెచ్చాను, తిను అని చెప్పేసి అంటుంది. దాంతో జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇక దీప అక్కడి నుంచి వెళ్ళగానే, సంతోషంగా ఉన్నారు కదా మీరందరూ, చెప్తా మీ పని. బావా, దీప, సూరజ్, మీ ముగ్గురులో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. మీ ముగ్గురు ఏదో ఒక విషయంలో నాకు దొరుకుతారు. అప్పుడు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన కాంచన అయితే చాలా సంతోషపడుతుంది. ఒరే కార్తీక్, నమ్మలేకపోతున్నానరా, నా కోడలు సీఈఓనా? అవునమ్మా. పోనీలేరా, నిన్ను మా నాన్న కారణం లేకుండా ఆ జోష్న చేసిన దానికి సీఈఓ నుంచి తీసేస్తే చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు మా నాన్నే దీపని సీఈఓని చేయడం చాలా సంతోషంగా ఉందిరా. కాకపోతే ఏమైంది అత్తయ్య? దీప కడుపులో బిడ్డుంది. ఇలాంటప్పుడు దీప సీఈఓ అంటే అక్కడ దీపకి ఎన్ని సమస్యలు వస్తాయో. ఈ టైంలో దీప క్షేమంగా ఉండాలి. ఇలా కంగారు టెన్షన్లో పడకూడదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. అమ్మా, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. నేను ఇదంతా చూసుకుంటాను కదా. ఎలా చూసుకుంటావురా? నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్వి. దీప సీఈఓ అంటే ఆఫీస్లో ఉంటుంది, నువ్వేమో ఇంట్లో ఉంటావు. అలాంటప్పుడు దీపని ఎలా నువ్వు చూసుకోగలవు చెప్పరా? దీప సీఈఓ అయినప్పుడు ఆ ఇంట్లో పని మంచిగా వెళ్ళదు కదా, మరి అప్పుడు ఎలా రా అని వెనకాలనే ఒక్కసారిగా దీప, అత్తయ్య చెప్పింది నిజమే. ఒకవేళ నేను సీఈఓ అయితే నా అమ్మని, మా నాన్నని చూడటానికి ఇక నాకు అవకాశం ఉండదు. అందుకని నేను సీఈఓగా ఉండడానికి వీల్లేదు అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, అమ్మ, దీపని చూసుకునే బాధ్యత నాది. దీప బిడ్డకి ఏమీ కానివ్వను అని చెప్పేసి అంటాడు. ఇంకా దీప డల్గా ఉండడం చూసిన కార్తీక్, దీప ఏమైంది అలా ఉన్నావు? బావా, ఏం లేదు, నేను సీఈఓ అయ్యానని సంతోషపడుతున్నాను, కానీ ఒక విషయాన్ని మర్చిపోయాను. ఏంటి దీప? నేను సీఈఓ అయ్యే ఆఫీస్కి వెళ్తే ఇక నా పుట్టింటికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. అప్పుడు నేను మా అమ్మని రోజు చూడలేను కదా బావా. అందుకే నాకు ఈ సీఈఓ అంటే ఇష్టం లేదు బావా. దీప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీనికోసం నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? బావా, నేనెంత కష్టపడినా దీనివల్ల నాకు ఎంత పేరు వచ్చినా నాకు అవసరం లేదు. మా అమ్మ, మా నాన్న ప్రేమే నాకు ఎక్కువ. వాళ్ళతో నేను గడపడమే నాకు ముఖ్యం. అవును బావా, నేను సీఈఓగా ఉండను. ఇదేంటి దీప, ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్తే ఎలా? లేదు బావా, సూరజ్ దీనికి కరెక్టు. సూరజ్ లాంటి వాడు సీఈఓ అయితే కంపెనీ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. కాబట్టి సూరజ్ని సీఈఓ చేయమని మనం తాతని అడుగుదాం. బావా, నువ్వే ఎలా అయినా తాతని కన్విన్స్ చేసి సూరజ్ సీఈఓగా ఉండడానికి ఒప్పుకోవాలి ప్లీజ్ బావా అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్, సరే, మరదలు చెప్పాక ఈ బావ కాదంటాడా ఏంటి? అంతా నీ ఇష్టం, అలాగే చేస్తాలే అని చెప్పేసి అంటాడు. ఇక ఉదయం అవుతుంది. జ్యోత్స్న అయితే, ఈరోజు ఆ దీప సీఈఓని నా కళ్ళతో నేను చూసి విష్ చేయాలి. ఛీ, ఇంతకంటే అవమానం నాకు ఇంకొకటి ఉండదు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ, దశరథ, ఆఫీస్కి బయలుదేరదామా? అవును జ్యోత్స్న ఇది అని అనగానే, తాత, నాకు ఈరోజు హెడ్ఏక్గా ఉంది, నేను ఆఫీస్కి రాను. లేదు జ్యోత్స్న, నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. తాత, అవును, ఈరోజు దీప సీఈఓ అవుతుంది కాబట్టి బోర్డు మెంబర్స్ అందరూ అక్కడే ఉండాలి. దాంట్లో నువ్వు కూడా ఒక మనిషివి కాబట్టి నువ్వు కూడా ఉండాలి.
చెప్పానుగా ఈరోజు నీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని అని అనగానే జ్యోత్స్న సరే తాత అని అంటుంది. ఇంకా ఒక పక్కన అందరూ ఆఫీస్కి అయితే వస్తారు. ఇంతలోకి కార్తీక్ అలాగే దీప శివనారాయణ దశరథతో మాట్లాడుతూ ఉంటారు. ఇక దీప అయితే అవును పెద్దయ్య గారు, నేను ఇప్పుడు సీఈఓ అయితే ఖచ్చితంగా చిన్న చిన్న విషయాల్లో నేను మోసపోతాను. అదే సూరజ్ అయితే ఏ విషయంలోనూ మోసపోడు. అలా మోసపోయినా వాళ్ళకి గుణపాఠం చెప్తాడు. అందుకే సూరజ్ని సీఈఓని చేయండి తాతయ్య గారు అని చెప్పేసి అంటుంది. దశరథ అదేంటమ్మా అలా అంటావు? నువ్వు సీఈఓ అయ్యి దాన్ని సూరజ్కి ఇస్తానంటున్నావు. అది ఎంత గొప్ప పొజిషనో నీకు తెలుసా? తెలుసు మావయ్య, తెలిసి కూడా దీప ఈ పనిచేస్తుందంటే ఆలోచించు అని అనగానే శివనారాయణ సరే దీప చెప్తుంది కాబట్టి, అందులోనూ దీప ఇప్పుడు కడుపుతో ఉంది. ఇలాంటప్పుడు దీపకి ఎక్కువ స్ట్రెస్ చేసే పనులు ఇవ్వకూడదు కాబట్టి ఈ విషయం నేను కూడా ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ తాత, నేనెందుకు అర్థం చేసుకోనరా. సరే మీటింగ్ టైం అవుతుంది పదండి అని చెప్పేసి అనగానే ఇక జ్యోత్స్న బావా దీప తాత అలాగే డాడీ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు? అసలు ఏం జరుగుంటుంది? తాత నా కోసం ఏ డెసిషన్ తీసుకున్నాడు అని అనుకుంటుంది. ఇక బోర్డు మెంబర్స్ అందరూ సార్ దీపగారేగా మన కొత్త సీఈఓ, దీపగారు ఇంకా సీఈఓగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటారా అని అనగానే చెప్తాను ఆగండి. ఈరోజు బోర్డు మీటింగ్ పెట్టింది సీఈఓ బాధ్యతలు తీసుకోవడం కోసమే, కాకపోతే సీఈఓ బాధ్యతలు తీసుకునేది దీప కాదు అని అనగానే జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే తాత తన డెసిషన్ మార్చుకున్నాడనమాట. దీప పని మనిషిని నన్ను సీఈఓని చేయబోతున్నాడనమాట అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతూ తాత నిజంగా చాలా థ్యాంక్స్ తాత, నువ్వు ఇంత ఈజీగా డెసిషన్ని మార్చుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు తాత. నా గురించి నిర్ణయం తీసుకుంటానంటే ఏంటా అనుకున్నాను, కానీ ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు వమ్ము చేయను. అవును ఖచ్చితంగా రెస్టారెంట్ని ప్రాఫిట్లోకి తీసుకెళ్తాను. అవును తాత అని అనగానే అక్కడున్న వాళ్ళు అంటే ఏంటి సార్ మీరు జ్యోత్స్న గారిని సీఈఓని చేస్తున్నారన్నమాట. అయితే మా కొత్త సీఈఓ జ్యోత్స్న మేడం అని వెనకాలే పక్కన్న వాళ్ళు అదేంటి దీపగారు కదా 85% గ్రోత్ని తీసుకొచ్చింది. అలాగే దీపగారి స్పెషల్ థాలీ కూడా ప్రతి రెస్టారెంట్లోనూ ప్రాఫిట్ వస్తుంది. అలాంటప్పుడు మీరు జ్యోత్స్నని సీఈఓని చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ధనుంజయ్ గారు మీరందరూ కాసేపు మౌనంగా ఉండండి. సీఈఓ ఎవరో ఇంకా నేనేమీ చెప్పలేదు. మీ అంతటా మీరు ఊహించుకొని ఒక పేరు చెప్తే నేనేం చేస్తాను అని వెనకాలనే జ్యోత్స్న తాత చూడు సీఈఓ అని నేను నీ పేరు చెప్తానని ఎలా అనుకుంటున్నావు? కంపెనీని ఇంత నష్టాల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు నీ పేరు నేను ఎలా సీఈఓగా అనౌన్స్ చేస్తాననుకున్నావు అని వెనకాలనే మరి కొత్త సీఈఓ ఎవరు? దీప సీఈఓగా ఉండడానికి తన ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అందుకే దీపకి బదులుగా మన కొత్త సీఈఓ మిస్టర్ సూరజ్ అని అనగానే సూరజ్ షాక్ అవుతాడు. సార్ అది అని అంటూ ఉంటే సూరజ్ ఇకేమీ మాట్లాడద్దు. ఈరోజు దీప రెస్టారెంట్ని ప్రాఫిట్లోకి తీసుకెళ్ళిందంటే అందులో 50% షేర్ నీదుందని అందరికీ తెలుసు. ఇంత సమర్థవంతమైన వాడు మన ఆఫీస్ సీఈఓగా ఉంటే రెస్టారెంట్స్ అన్నీ ప్రాఫిట్లోకి వెళ్తాయి. అందుకే చైర్మన్గా నేను నిర్ణయం తీసుకున్నాను. ఇకేమీ ఆలోచించద్దు, సంతకం చెయ్యి అని వెనకాలే అక్కడున్న కార్తీక్ కూడా బ్రదర్ ఆలోచిస్తున్నావేంటి సంతకం చెయ్యి అని వెనకాలే ఇక సూరజ్ ఏం మాట్లాడాలో తెలియక అందరూ బలవంతం చేయడంతో సంతకం అయితే చేస్తాడు. అందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఇక పక్కన జ్యోత్స్న అయితే ఒరే ఫుట్పాత్గా నీ అదృష్టం చాలా బాగుందిరా, నువ్వు ఫుట్పాత్ గడవయుండి జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అయ్యావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బోర్డు మెంబర్స్ అందరూ సూరజ్ని విష్ చేసి వెళ్ళిపోతారు. ఇక సూరజ్ సార్ ఇది చూడు బ్రదర్, నాకు తెలుసు నీకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు, నువ్వు ఒకరి కింద పనిచేయవు, కానీ సీఈఓ అంటే ఒకరి కింద పనిచేయడం కాదు, ఈ విషయం నీకు తెలుసు కదా అని అనగానే ఇక సూరజ్ కూడా సార్ నా మీద ఇంత నమ్మకం. చూడు సూరజ్, కొంతమందితో కొంతకాలం ట్రావెల్ చేసినా వాళ్ళ గురించి మనకి తెలుస్తుందంటారు. అలాగే కొంతకాలం నీతో మేము ట్రావెల్ చేసినా నీ నిజాయితీ మాకు బాగా నచ్చింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అంటూ సూరజ్ని విష్ చేస్తారు. ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వస్తుంది. పారిజాతం ఏంటే ఆ దీప సీఈఓ అయిపోయిందా? లేదు గ్రాని, ఆ దీప నిజంగా తింగర్ది. ఏంటే దీప సీఈఓ పదవిని వద్దనుకుంది, ఆ సూరజ్ గారిని సీఈఓని చేసింది అని వెనకాలే ఏంటి మనం ఎంత ప్లాన్ చేసి దీపని సీఈఓ అవ్వకుండా చేద్దామనుకుంటే సీఈఓ అయ్యాక అది సీఈఓనే వద్దనిందా
అని అనగానే ఇక అప్పుడే పారిజాతం మాటలు విన్న సుమిత్ర, అత్తయ్య గారు మీరేమంటున్నారు? దీప సీఈఓ పదవిని వద్దందా అని అనగానే, అవునంట సుమిత్ర అని అంటూ ఉంటే అప్పుడే దీప కార్తిక్ ఇక దశరథ శివనారాయణ ఇంటికి వస్తారు. ఇక సుమిత్ర, దీప ఏంటిది? అమ్మా అది అత్త, దీప సీఈఓ వద్దనడానికి కారణం ఉంది ఒకటి. ఏంటది? అంటే దీప కడుపులో బిడ్డ ఉంది కదా, ఇలాంటప్పుడు దీప టెన్షన్ పడకూడదు. అలాగే తనని చూసుకోవడానికి పక్కన నేను ఉండాలి. అది కుదరదని దీప వద్దనింది. కానీ తప్పకుండా దీప ఫ్యూచర్లో సీఈఓగా ఉంటుందత్తా అని వెనకాలనే ఇక దశరథ అయితే, నాకు తెలుసు నా కూతురు సీఈఓని వద్దనుకుందానికి కారణం సుమిత్ర ప్రేమ కోసం, తన తల్లిదండ్రుల కోసం దీప ఈ స్థానాన్ని వదులుకుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన సూరజ్ అయితే ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న కారులో అటుగా వెళ్తూ ఉంటుంది. ఇక సూరజ్ వెయిట్ చేయడం చూసిన జ్యోత్స్న, వీడేంటి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు? అయినా వీడిప్పుడు సీఈఓగా మా తాత వీడికి కార్ని ప్రొవైడ్ చేసి ఉంటాడుగా, అయినా వీడు ఓవర్ యాక్షన్ చేసి కారు వద్దనుంటాడేమో, చెప్తా వీడి పని అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక కారు వచ్చి సూరజ్ ముందు ఆగుతుంది. ఇక జ్యోత్స్న, వీడేంటి ఈ కారులో వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటే దక్షిణామూర్తి కారులోంచి కిందకి దిగుతాడు. ఇక చూసిన సూరజ్ తాత అంటూ ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. ఇదంతా చూసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి అదంతా కూడా రికార్డ్ చేస్తుంది. ఇక దక్షిణామూర్తి, ఒరే మనోడా, నిన్ను ఇన్ని రోజుల తర్వాత చూస్తుంటే సంతోషంగా ఉంది. ఏంటి ఈ దక్షిణామూర్తి తాత మనవడు సూరజా? ఒరే సూరజ్, అంటే నువ్వు పక్కా ప్లాన్తోనే మా ఇంట్లో చేరావన్నమాట. చెప్తా నీ పని అని వీడియో రికార్డ్ చేస్తుంటే, తాత ఇప్పుడు నేను శివనారాయణ రెస్టారెంట్స్ అన్నిటికీ సీఈఓని విన్నాను మనోడా, విన్నాను అని చెప్పేసి అనగానే, తాత అలాగే త్వరలోనే అత్తకి నిన్ను దగ్గర చేస్తాను తాత అని అనగానే ఆ మాటలన్నీ విన్న జ్యోత్స్న, ఉరి అంటే నువ్వు మా ఇంటికి వచ్చింది దీనికోసమా? దీపా బావా భలే దొరికారు. వీడిని తీసుకొచ్చింది మీరే కాబట్టి తాత ముందు మీ అందరినీ ఫోర్స్ చేస్తాను. ఇక మీరు నల్ని నేను వదిలిపెట్టను అని చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంది. ఇక దక్షిణామూర్తి, సరేరా నువ్వెప్పుడు ఇంటికి వస్తావు? లేదు తాత, నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, అవి చేశాకే నేను అత్తతో మన ఇంటికి వస్తాను అని చెప్పేసి అనగానే దక్షిణామూర్తి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన దీప అయితే కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఇక ఇంటికి వస్తుంది. తాత, డాడీ, మమ్మీ, గ్రానీ, బావా, దీప అని అందరినీ పిలుస్తుంది. ఏయ్ ఎందుకలా అరుస్తున్నావు? అరవట్లేదు బావా, పిలుస్తున్నాను. నువ్వు పిలుస్తున్న పిలుపులు అరుపుల్లాగే వినిపిస్తున్నాయి. అంతేలే బావా, నేను మాట్లాడితే నీకు అలాగే ఉంటుంది, అదే నీ భార్య మాట్లాడితే నీకు స్వీట్గా వినిపిస్తుంది అని అంటూ ఉంటే శివనారాయణ, జ్యోత్స్న అసలు నువ్వేం చేస్తున్నావు? తాత, ఆ రోజు రెస్టారెంట్లో నేను తప్పు చేశానని రెస్టారెంట్లో నన్ను అడుగు పెట్టద్దు అని చెప్పావు, కానీ బావ దీప మన శత్రువుతోనే చేతులు కలిపి మన కుటుంబాన్ని అలాగే మన బిజినెస్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తాను బావా, నేనేం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను. ముందు ఆ సూరజ్ గారిని కూడా రానివ్వు అని అనగానే సూరజ్ ఇంటికి వస్తాడు. సార్, నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పారంటగా జ్యోత్స్న మేడం చెప్పారు అని అనగానే, నేనెందుకు పిలుస్తాను నిన్ను? జ్యోత్స్న నువ్వేనా చెప్పింది? అవును తాత, వీడిక్కడ ఉంటేనే కదా ఇది ఇంత ఎందుకు జరిగిందో తెలుస్తుంది. జ్యోత్స్న, సూరజ్ ఇప్పుడు మన కంపెనీకి సీఈఓ. అవును తాత, నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ అదే. జ్యోత్స్న, నేను చెప్పేది నిజమే తాత. దీప అలాగే బావ ఈ సూరజ్ గడితో చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేయాలని పక్కా ప్లాన్తోనే ఈ సూరజ్ని మన ఆఫీస్కి తీసుకొచ్చారు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును తాత, ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఈ సూరజ్ గడు ఎలాంటి వాడో అని అనగానే శివనారాయణ వీడియో చూస్తాడు. దక్షిణామూర్తిని తాత అని పిలవటం అలాగే హక్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. దీప, కార్తిక్ కూడా షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, చూసావా తాత, ఆ దక్షిణామూర్తి తాతకి మనకి పడదు, వాడి మనవడే ఈ సూరజ్. కావాలని బావ వాళ్ళతో చేతులు కలిపి మనం నాశనం చేయడం కోసం ఈ సూరజ్ని మన ఇంటికి తీసుకొచ్చాడు, మన ఆఫీస్కి సీఈఓని చేశాడు. ఆ దక్షిణామూర్తి తాత ముందు నువ్వు తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ దక్షిణామూర్తి మనవడి వయ్యుండి నా ఇంటికే వస్తావా అని సూరజ్ కాలర్ పట్టుకుంటాడు. సార్, ఒక్క నిమిషం సార్, మీరు చూసింది నిజమే,
కానీ నేను ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరు అనుకున్నట్టు దీపగారో కార్తీకో నన్ను ఇక్కడికి తీసుకురాలేదు. అవును, నా అంతటా నేనే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక కార్తీక్ తాత తనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వు. సూరజ్ బ్రదర్ మంచోడే, ఇలాంటి పని చేయడు. ఏంట్రా చేయింది? ఆ దక్షిణామూర్తి మనవడు అంటేనే అర్థం అవ్వట్లేదా? వీడు మన నాశనాన్ని కోరుకుంటాడని అని వెనకాలే. సార్, నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. నేను ఇక్కడికి వచ్చింది మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికో లేదంటే ఇంకేదో చేయడానికి కాదు. నేను ఇక్కడికి వచ్చింది మా అత్తకి అసలైన కూతుర్ని, నా మేనకోడల్ని మా అత్తకి దగ్గర చేయడం కోసం, నేసాల్ని బయట పెట్టడానికి అని వెనకాలే జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ దీప కూడా షాక్ అవుతారు. సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునత్తా, మీ అన్న కొడుకుని నేనే. కానీ నేనెక్కడికి వచ్చింది నీ కన్న కూతుర్ని నీకు దగ్గర చేయడం కోసం. ఈ ఫ్రాడ్ కూతురు నీ కూతురు కాదని ప్రూవ్ చేయడం కోసం అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడేది 100% నిజం సార్. అవును, మా నానమ్మ ఆ రోజు మా అత్తకి పుట్టిన కూతుర్ని చూడటానికి వచ్చింది. కానీ ఆ రోజు ఈ పారిజాతం గారు పుట్టగాల్నే బిడ్డల్ని మార్చేశారు. తన మనవరాల్ని మా అత్త కూతురని నమ్మించింది. ఈ విషయం తెలుసుకున్న మా నానమ్మ నిజం తెలిసిపోయిందని మా నానమ్మకి పారిజాతం గారు వార్నింగ్ ఇస్తే పారిజాతం గారు మా నానమ్మ తలపైన కొట్టి మా నానమ్మని చంపాలని చూశారు. కానీ నిజం తెలియని మా అత్త ఇప్పటి వరకు మా తాత వల్లే మా నానమ్మ చనిపోయిందని అనుకుంది. అవునత్త, నీ సొంత కూతురు ఈ జ్యోత్స్న కాదు. అవును, ఈ జ్యోత్స్న మీ పారిజాతం గారి మనవరాలు, అంటే దాసు కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.